కోల్కతా ఘటన నేపథ్యంలో రిమ్స్ ఆసుపత్రి పరిసరాల్లో వైద్యులు వైద్య విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు రిమ్స్ ఎదుట ఉన్న అక్రమాలను మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం తొలగించారు. రిమ్స్ పరిసరాల్లో ఉన్న దుకాణాలను మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులతో కలిసి తొలగించారు. దుకాణదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా దుకాణాలను తీసివేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టూ టౌన్ సిఐ కమలారావు అదేవిధంగా నేతృత్వంలో పోలీసులు హెచ్చరించారు. ఇక మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ మున్సిపల్ అధికారులు ఈ సందర్భంగా దుకాణాల యజమానులకు పలు సూచనలు చేశారు. రిమ్స్ పరిసరాల్లో దుకాణాలు రోడ్లపైకి తేవడంతో వాటిని తొలగించామని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. రాత్రి విధులు నిర్వహించి పీజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. గత లాస్ట్ 1 మంత్ బ్యాక్ మనము కోల్కతా ఇన్సిడెంట్ చూసాము. కోల్కతా మెడికల్ కాలేజ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సిఐ గారు మేమందరము రిమ్స్ గేట్ అందరూ కూర్చి ఈ యొక్క రిమ్స్ గేట్ దగ్గర ఏదైతే ఎన్క్రోచ్మెంట్ ఉందో పిల్లలకు రాత్రి మా ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆపోజిట్ క్వార్టర్స్ ఉంటారు, నైట్ డ్యూటీస్ అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎమర్జెన్సీ అంబులెన్స్ లోపల వస్తాయో ఈ రిమ్స్కి 2 వైపులా కొన్ని ఎన్క్రోచ్మెంట్ ఉంది. లాస్ట్ 2 టైం కలెక్టర్ గారు దశల వారీగా మేము వాళ్ళకి చెప్పాము, నేను ఎస్పీ గారు కలెక్టర్ గారు. సో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు వెనుక జరుపుకున్నారు. కానీ ఇప్పుడు సెకండ్ మళ్ళీ చూస్తామంటే పరిస్థితి అట్లా ఉంది కనుక మా పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలంతా నాకు రిటర్న్గా ఇచ్చారు. సార్ రిమ్స్ గేట్ ఎన్క్రోచ్మెంట్ ఉంది, మాకు ప్రాబ్లం అవుతుంది నైట్ డ్యూటీ అప్పుడు అంటే మొన్న కూడా మన కలెక్టర్ గారు, నిన్న ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఎస్పీ గారు మేము అందరం వచ్చి నిన్న వాళ్ళందరూ చెప్పాము. ఈరోజు మా ఆదేశానుసారం వాళ్ళందరూ ఈ ఎన్క్రోచ్మెంట్ అందరూ కాల్ చేసి పక్క జరుపుకుంటున్నారు. సో వాళ్ళు కాల్ చేసిన వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు. 3 నెలల